నెల్లూరు కూడా సాయంత్రం అయితే కూర్చునే దానికి ఒక ప్లేస్ లేదు. నెల్లూరు అంటే ప్రపంచం, నెల్లూరు ఫుడ్ అన్నా కాంట్రాక్టర్లు అయినా దేశంలో ఉంటారు. అటువంటిది నేను ఫస్ట్ నుడా చైర్మన్ అయినప్పుడు నెల్లూరుకి ఏదో ఒకటి కట్టాలి, సాయంత్రం అయితే కూర్చోవాలి, ఇక్కడ ప్రజలు ఉండాలి అని ఆనాడు ఫస్ట్ నేను నుడా చైర్మన్ అయినప్పుడు నారాయణ గారితో పెట్టి అమృత నిధులు 2 తెచ్చి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఆనాడు కట్టడం జరిగింది. వెంకయ్యనాయుడు ఆనాడు ఓపెన్ చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఐ లవ్ నెల్లూరు అని ఒక బోర్డు ఇక్కడ పెడితే ఎంతో మంది విద్యార్థులు ఫోటోలు తీసుకున్నారు. ప్రభుత్వం ఓడిపోయింది, లవ్ పోయింది, నెల్లూరు పోయింది. అవతల సీతారెడ్డి గారు కొంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు, రోడ్డు వేశారు, ఆయన పనిచేశారు. అయితే ఒకటే సీతారెడ్డి గారు మెచ్చుకోవాలి, ఆ రోజు మేము కట్టే రోజు ఆయన అపోజిషన్ శాసనసభ్యుడైనా ఆయన అడిగితే శ్రీనివాసరెడ్డి నువ్వు ఏదైనా కట్టుకో, ఇబ్బంది లేదు, నేను అడ్డాగా రాను, బ్రహ్మాండంగా చేసుకోమని ఆ రోజు ఆయన అపోజిషన్ లో కూడా నాకు కోఆపరేట్ చేయడం జరిగింది. ఇది నా సొంత ఇల్లు లాగా చాలా తొందరగా నిర్మించడం జరిగింది. అయితే దురదృష్టం ఓడిపోవటం, దాదాపు 33 కోట్లతో తారక రామ పార్కు, బాలసుబ్రహ్మణ్యం పార్కు, ఎన్నికో నెల్లూరులో కట్టడం, ఇది ఆగిపోవటం జరిగింది. మళ్ళీ ఈసారి వచ్చిన తర్వాత ఈ రోడ్డు అర్జెంటుగా వేయటంతో మళ్ళీ వేయించాను. అదే రకంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ ఘాట్ ఒక భాగంగా ఇక్కడ ఉంది కాబట్టి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఎంత డెవలప్ చేస్తామో గణేష్ ఘాట్ కూడా వాళ్ళందరూ కోరిక మటుకు సమ్మర్ అనేసిగా అదే రకంగా బాగు చేస్తామని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. దాంట్లో ఎటువంటి రాజీ లేదు. అంత సీతారెడ్డి గారు మాట్లాడారు, ఇప్పుడు ఆవేశంగా మాడారు. నేను చెప్పేది ఏంటంటే రుణాల నిధులు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడే కాలంలో డబ్బులు వస్తున్నాయి, లేవటేసాం. మీరు అడిగేది 2 కోట్లు వచ్చే పని అయితే మీతో మనం చెప్పాను చూసేద్దామని నేను వేరే పనుల వల్ల ఆగిపోయాను. మీరు ఫస్ట్ రామారావు విగ్రహం అక్కడ పెడదాం అనుకున్నాం. ఆ రోజు గిరి గారు కూడా వచ్చారు. మళ్ళీ వచ్చి గణేష్ ఘాట్ అక్కడ వద్దనా, అక్కడ గణేష్ గారి పెడదాం, ఈ పక్క పెట్టుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం, ఏదైనా అందరం కలిసి పని చేసుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇక్కడ రామారావు విగ్రహం పెట్టడం జరుగుతుందని చెప్పి మాట్లాడారు. గణేష్ ఘాట్ కూడా వారు వేరే ఒకటి ఇచ్చారు, ఆర్చిని మార్చి కూడా చేపిస్తాం. అయితే సురేందర్ రెడ్డి గారు ఇప్పుడు గుర్రపటి ఎక్క మీరు చెప్పారు, మా ఈ గారు ఎక్క ఉన్నారు, కళ్యాణరావు గారు, అది రాసుకొని గిరి గారితో కోఆర్డినేషన్ చేసుకొని బీజేపీ గణేష్ ఉత్సవ కమిటీతో మీరు కోఆర్డినేషన్ చేసుకొని గుర్రపటి ఎక్క ముందు వరకు తీయించండి. అదేదో లోతు తీయించాలంటే అది కూడా ఏదో చూడండి, వీళ్ళిద్దరితో మాట్లాడండి గిరి గారితో ఏంటో, అది వరకు నోడా తీసుకోండి. అయితే ఇప్పుడు మా సోదరుడు ఎమ్మెల్యే గారు చెప్పారు 2 కోట్ల రూపాయలు మట్టి కట్ట మీరు అడిగారు కదా, రుణా చైర్మన్ గా ఈసారి చేయలేమో కానీ నెక్స్ట్ వినాయక చవితికి ఖచ్చితంగా పూర్తవుతాను కానీ నేను మాటిస్తున్నా. అది రుణా బాధ్యత తీసుకుంటాం, ఈ లోపల పని ఎస్టిమేషన్ ఇస్తాం, ఈ లోపల పని చేద్దాం. ఖచ్చితంగా రుణా చేస్తుంది, చేసి తీరుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అదే రకంగా గణేష్ ఘాట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది కాదు. ఫస్ట్ నెల్లూరు గంగా నదిలో ఒకప్పుడు చీకట్లో వినాయకుడు వేసేవాళ్ళు, చీకట్లో ఇబ్బంది పడేవాళ్ళు. బాగా వినాలి, నేను 2000లో కార్పొరేటర్గా ఉన్నా. 2002లో వాసు భయావాసుకి ఉందో లేదో నాకు తెలియదు. భయావాసు కొంతమంది వచ్చి అన్నాక లైట్లు కావాలా, పోయినసారి చాలా మంది పడిపోయారు అని చెప్తే అప్పుడు చైర్మన్ ఏదైనా ముందు నేను ఇష్యూ తీసుకున్నాను. నేను కూడా ఒకప్పుడు దీంట్లో ఉన్నాండి. వాళ్ళతోటి కలిపి వెళ్ళి చైర్మన్ తో మాట్లాడి ఆ రోజు నుంచి రుణాల శేషగిరిరావు ఆ రోజు రుణాల 2002లో రుణాగా మున్సిపాలిటీలో ఆ రోజు ఫస్ట్ ఏర్పాటు చేయించింది నేనని కూడా మీకు తెలియదు. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుదురు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.